చిట్యాల మండల రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఎరువుల్ని సకాలంలో అందించేందుకు హాకా సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈ మేరకు చిట్యాల మండలం ఏలేటి రామయ్యపల్లిలో హాకా సెంటర్ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు వారు ఎరువు బస్తాన్ని అందించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు అందించే విధంగా హాకా సెంటర్ దోహదపడుతుందన్నారు. స్ప్రే వాడడం వల్ల పంట దిగుబడి ఎక్కువగా వస్తుందంటూ రైతులకు సూచించారు. హాకా సెంటర్ను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కృష్ణయ్య, సర్పంచ్ కొడారి అశోక్, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఎల్రెడ్డి రామయ్యపల్లి గ్రామ పంచాయతీలో చిట్యాల మండల రైతులకు హాకా సెంటర్ ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎరువులను సకాలంలో రైతులకు అందజేసే కొరకు ఈరోజు ప్రభుత్వ పరంగా హాకా సెంటర్ను ప్రారంభించడం జరిగింది. దీన్ని మరి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్ల ప్రకారంగా ఆ రేట్లను మించకుండా రైతులకు సకాలంలో ఎరువులను అందించి సద్వినియోగం రైతులు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ దీన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా రైతు సోదరులందరూ కూడా హాకా సెంటర్ ద్వారా ఎరువులు పొంది తక్కువ ధరతో మరి రైతులు సేద్యం చేసుకునే విధంగా చూడాలి. యూరియా వల్ల కూడా స్ప్రే ద్వారా యూరియా వాడితే పంటలు కూడా దిగుబడి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, పెట్టుబడి కూడా తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక యూరియాను తగ్గించి స్ప్రే ద్వారా మనము ఈరోజు హ్యాండ్ స్ప్రేస్తో, కవర్ స్ప్రేస్తో మీరు ఈ యొక్క కెమికల్ను వాడవలసిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు.